ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాను. గత 8 నెలలు దేవుడు తన యొక్క అత్యధికమైన కృపలో మనల్ని భద్రపరిచి ఈ యొక్క 9వ మాసంలో దేవుడు మనల్ని ప్రవేశపెడుతున్నందుకు దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సెప్టెంబర్ మాసంలో దేవుడు మనకిచ్చు వాగ్దానము ఏదంటే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మీరు కుడి తట్టి అయినను ఎడమ తట్టి అయినను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. నా ప్రియ సహోదరి సహోదరుడా, గత 8 మాసములుగా అనేకమైన ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉండొచ్చు. అనేకమైన ఆలోచనలు నువ్వు కలిగి ఉండొచ్చు. కొన్ని నిర్ణయాలు తీసుకుంటానికి నీవు తటపటాయిస్తూ ముందుకు వెళ్ళాలా, ఆగాలా, చెయ్యాలా, వద్దా, నేను చేయగలుగుతానా లేదా అని అనేకమైన ఆలోచనలు నువ్వు కలిగి ఉండొచ్చు. ఈరోజు దేవుడు ఈ నెలలో దేవుడు నీకు ఒక స్పష్టత ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు ఒక స్పష్టమైన మార్గాన్ని నీకు తెలియబరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో చెప్తుంది, మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను ఇదే త్రోవ అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవుడు నీకు స్పష్టత ఇచ్చునుగాక. నువ్వు వెళ్ళే మార్గమును దేవుడు నీకు తెలియబరచునుగాక. ఈ నెలలో దేవుడు తన మార్గములను నీకు చూపించి ఆయన తన యొక్క మార్గములు నీకు సిద్ధపరచునుగాక. దేవాది దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానంలో 32వ కీర్తనలో కూడా ఈ మాట రాయబడి ఉంది. 32వ కీర్తన 8వ వచనంలో కూడా నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గములను నీకు బోధించదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఉపదేశము, బోధ, ఆలోచన దేవుడిస్తానంటున్నాడు. మార్గాలను చూపిస్తూ ఉన్నాడు. ఇదే మార్గము అని నీ వెనక నుండి నీ చెవులకు ఒక శబ్దం నీకు వినపడుతుంది. ప్రియులారా, దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడునుగాక. నువ్వు ఒకవేళ దేవుని చిత్తం కొరకు కనిపెడుతూ ఉంటే, కొన్ని విషయాల్లో, కొన్ని నిర్ణయాల విషయంలో నువ్వు దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉంటుంటే, ఈ నెల దేవుడు ఈ వాగ్దానం చొప్పున నీకు ఇదే మార్గము అని దేవుడు తన స్పష్టత ఇచ్చునుగాక. అనేకమైన క్లిష్టమైన పరిస్థితుల్లో నువ్వు తీసుకునే ఒక క్లిష్టమైన నిర్ణయంలో దేవుడు నీకు స్పష్టత ఇచ్చునుగాక. అట్టి కృప దేవుడు మనకు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. మార్గంలో చూపువాడవు నీవే. మార్గము ఇదే మార్గము అని దేవా ఒక శబ్దం ద్వారా మాతో మాట్లాడతానంటున్నావు. మీరు మాట్లాడండి అయ్యా, మీరు బోధించండి, మీరు ఉపదేశించండి. మీ కనుదృష్టిని నిలిపి దేవా మాకు మార్గములను బోధించండి. సర్వోన్నతుడా, నీకు వందనాలు. కుడి తట్ట అయినను ఎడమ తట్ట అయినను తిరిగినను ఇదే మార్గము అని ఒక శబ్దము నాకు చెవులకు వినబడును అన్న రీతిగా నీ యొక్క దేవ చిత్తము మాకు వినబడులాగిన సహాయం చేయండి. ఈ సెప్టెంబర్ మాసంలో ఒక చక్కటి స్పష్టత, నిర్ణయాల్లో దేవా క్లారిటీ నీ బిడ్డలకు దయచేసి కృప చూపించమని, దేవా నీ బిడ్డలందరినీ మెండుగా ఆశీర్వదించి దేవా కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మీరు స్క్రీన్ మీద చూపిస్తున్న మా నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క బిడ్డలు, ప్రార్థన వీరులు మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి మాతో కనెక్టెడ్గా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.